ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 యొక్క వివరాలు. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ 2026 అనేది రెండవ ఎడిషన్. ఇది 2026 జనవరి 5 నుంచి 10 వరకు గోగ్లా బీచ్, దియు అనే వేదికగా ఈ క్రీడలు జరిగాయి. నిర్వాహకులు దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ దయ్యు కేంద్రపాలిత ప్రభుత్వం ఈ క్రీడలను నిర్వహించింది. సాంకేతిక పర్యవేక్షణ అందించినవి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మరియు వివిధ జాతీయ క్రీడా సమాఖ్యలు. 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 1100కు పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారు. ఇందులో పతాక క్రీడలు 6. అవి బీచ్ వాలీబాల్, బీచ్ సాకర్, సెపక్ టక్రా, బీచ్ కబడ్డీ, పెంకాక్ సిలాట్, ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ఇవన్నీ పతాక క్రీడలు. ఇక ప్రదర్శన క్రీడలు 2. ముల్లకంబ్ అండ్ టగ్ ఆఫ్ వార్. దీని యొక్క అధికారిక మస్కట్ వచ్చి పెర్ల్, అనగా ఇది ఒక ఉత్సాహభరితమైన డాల్ఫిన్. ఇక పథకాల పట్టికలో టాప్ 3 రాష్ట్రాలు. మొదటగా కర్ణాటక, రెండవ స్థానం తమిళనాడు, మూడవ స్థానం మణిపూర్ నిలిచాయి. మొదటి స్థానం కర్ణాటక 3 బంగారు పతకాలు, 2 రజత పతకాలు, 6 కాంస్య పతకాలతో మొదటి స్థానంలో, మొత్తం 11 పతకాలతో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో తమిళనాడు 3 బంగారు పతకాలు, 2 రజతాలు, 3 కాంస్యాలు, మొత్తం 8 పతకాలు. మూడవ స్థానంలో ఉన్న మణిపూర్ 3 బంగారు పతకాలు, 2 రజతం, 2 కాంస్యం పతకాలు, మొత్తం 7 పతకాలతో మూడవ స్థానంలో నిలిచింది. ఖేలో ఇండియా బీచ్ గేమ్స్ భారత్లో బీచ్ ఆధారిత క్రీడలను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఒక జాతీయ స్థాయి పోటీ. ఇక స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1984లో స్థాపించబడింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. గోగ్లా బీచ్ దియులో పర్యాటక మరియు క్రీడా వేదిక. కర్ణాటక రాజధాని బెంగళూరు. సీఎంగా ఇప్పుడు సిద్ధరామయ్య విధులు నిర్వహిస్తున్నారు. మరి గవర్నర్గా తావర్చంద్ గెహ్లాట్ గారు ఉన్నారు. దాద్రా నగర్ హవేలీ, దామన్ డయ్యు యొక్క రాజధాని దామన్.